శుక్రవారం మధ్యాహ్నం సుమారుగా 3 గంటల సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈదురుగాలుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై చెట్లు భారీగా కూలిపోయాయి. ఈ నేపథ్యంలోనే రోడ్లకు ఇరువైపులా ఉన్న 33 kV, 11 kV విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలోనే అటువైపుగా ఉన్న విద్యుత్ వైర్లు సైతం పూర్తిగా దెబ్బతినడంతో పాడేరు పట్టణం అంతా అంధకారంలోకి చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి 3 గంటల సమయంలో ఈ భారీ ఈదురుగాలితో కూడిన వర్షాలు పాడేరును చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి విపత్కర పరిస్థితి చోటు చేసుకుంది. పాడేరు పట్టణంలో ఉన్న మెయిన్ రోడ్డు వద్ద భారీ వృక్షాలు నేలకొరడం, అటువైపు పాలిటెక్నిక్ సెంటర్ వద్ద ఉన్న మెడికల్ కాలేజీ వద్ద సుమారుగా 6 చోట్ల ఈ చెట్లు నేలకొరిగాయి. ఇదే సందర్భంలో సుమారుగా 11 kVకి సంబంధించి 6 స్తంభాలు విరిగిపడినట్లుగా తెలుస్తోంది. దీనిపై సంబంధించిన శాఖ అధికారులు ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లుగా తెలియజేస్తున్నారు. మీద పడిపోవడం వల్ల విద్యుత్ అంతరాయం బాగా జరిగింది. అందరిని మొబిలైజ్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఇరిగిపోయిన పోల్స్ని, అలాగే చెట్లు కొమ్మలు కాదు చెట్లే పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. అవన్నీ తీయడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. ఇరిగిపోయిన పోల్ కూడా రాత్రి మార్చేసి మ్యాక్సిమం పాడేరు టౌన్ అంతా నైట్ సప్లై ఇవ్వడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాము. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో పాడేరు టౌన్ మెడికల్ కాలేజ్ లోపు వరకు మేము సప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం ఇచ్చేస్తాము. తర్వాత కలెక్టర్ ఆఫీస్ రూట్లో అన్నీ రేపు ఉదయం 6 గంటలకల్లా ట్రై చేసి మొత్తంకి 9 ఆ టైంకి ఇవ్వడానికి ట్రై చేస్తాం.